కలిగిందిగా ఉండాలని నేర్చుకున్నాం. అంతేనా? అంతే నేర్చుకుంది అదేగా. అది నేర్చుకుంటే పరలోక రాజ్యం వెళ్తామని నేర్చుకున్నాం. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్న సంభాషణ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే మనం భక్తిగా ఉన్నాం అనుకుంటున్నాం, భక్తి చేస్తున్నాం, మన భక్తి ఎలా ఉందో తెలియకుండా చేసేస్తున్నాం. అది మనం చేసే భక్తి. పరిశుద్ధంగా జీవిస్తాం ఎటో గట్ట, ఎందుకంటే భయం ఉంది కదా లోపల, కొంచెం దేవుడు అనేది భయం ఉంది కదా, దాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించడానికి ఆశపడుతున్నాము. కాకపోతే చేసే భక్తి అవకతవక భక్తిగా ఉందని నాకు అనిపించింది. చూద్దాం, ఆ మాటను చూసి ముందుకెళ్ళిపోదాం. చూడండి, అపోస్తల కార్యములు అపోస్తల పౌలు గారు అపోస్తల కార్యములు రాశారు. దాంట్లో 20వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకున్న కిందకి వెళ్దాం. 7వ అధ్యాయం 20వ అధ్యాయము 7వ వచనం కిందకి. 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళవలసినవి వారితో ప్రసంగిస్తా ఉన్నాడు. అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తా ఉన్నాడు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందకు పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఇక్కడ చదువుకున్న వాక్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నాడు. ఏ రోజు అది? ఆదివారమున రొట్టె విరుచుటకు కూర్చున్నారు. ఈ రోజు ఆదివారము రొట్టె విరిచాము. 2 సందర్భాలు కలిసిపోయి 2 సందర్భాలు సమానమే. అపోస్తలుడైన పౌలు ప్రసంగిస్తున్నాడు, దేవుని దాసుడైన నేను ప్రసంగిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ చూడవలసిన సంఘటన ఏంటంటే, ఐతుకు అనే ఒక యవనస్తుడు కూర్చోవాల్సింది ఎక్కడ కూర్చోవాలి? వాక్యం చెప్తున్నప్పుడు ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి. వీడికి ఏం పని? కిటికీలో కూర్చున్నాడు. బాగా గమనించండి, వీడు ఎక్కడ కూర్చోవాలి? చాలా రాత్రి దాకా బోధిస్తూనే ఉన్నాడు. అయితే వీడు ఎక్కడ కూర్చోవాలి? అక్కడ బోధించాలని ఎదురు కూర్చోవాలి, లేకపోతే ఖాళీ స్థలంలో ఎక్కడ ఉంటే అక్కడ కింద కూర్చొని ఉండాలి. అవునా కదండి? వీడు ఎక్కడ కూర్చున్నాడట? కిటికీలో కూర్చున్నాడు. వీడు గుమ్మం దగ్గర కూర్చోలేదు కానీ కిటికీలో కూర్చున్నాడని రాశాడు. ఎందుకు కిటికీ అని రాశాడంటే, ప్రత్యేకంగా కిటికీలో కూర్చొని చూడండి మీరు, సగం అవతల సగం యువతల. అవునా కదండి? సగం అవతల సగం యువతల. ఇంకోటి, వాడు కిటికీ నుంచి పడ్డాడు అంటే కిటికీకి ఏం లేదంటే గ్రిల్స్ లేవు, అనగా కిటికీ సంబంధించి వాడిని రక్షించేది ఏది లేదు. కిటికీ ఎలా ఉందంటే సగం లోక జీవితము, సగము దేవుళ్ళు గడిపే జీవితము. ఈ రోజు ఆదివారము రొట్టె విచ్చే సమయమే, రొట్టె విచ్చేసాము, దేవుని వాక్యం వింటానికి కూర్చున్నాము. అయితే కూడా దేవుని వాక్యం వినాలని కూర్చున్నాడు, కానీ కూర్చున్న స్థలము సరైనది కాదు. ఈరోజు నువ్వు నేను వాక్యం వింటానికి కూర్చున్నాము, కానీ నీ మనసు సరిగ్గా ఉందని పరిశీలించుకో. సగం లోకం వైపు ఉందేమో, సగము దేవుని వైపు ఉందేమో, సగము నీ కుటుంబం వైపు ఉందేమో, సగం దేవుని వైపు ఉందేమో, సగము నీ ఆస్తి వైపు ఉందేమో, సగము దేవుని వైపు ఉందేమో, సగము నీకు ఇష్టమైన దాని మీద నీ మనసు ఉందేమో, సగము దేవుని వైపు ఉందేమో. ఎలా ఉన్నావు నువ్వు? అయితే కానీ యవనస్తుడు కూర్చున్నాడంట. ఈ యవనస్తుడు కూర్చోవలసిన ప్రదేశం అది కాదు. యవనస్తుడు ఆలోచన చేయాల్సిన పరిస్థితి అక్కడ లేదు, కానీ అక్కడికి కూర్చున్నాడు. కూర్చోవడం వల్ల ఏమైందంటే, మన చల్లటి గాలి ఎక్కడి నుంచి వచ్చింది? కిటికీలో నుంచి. ఎన్ని కిటికీలు ఎందుకు పెట్టాము? చల్లటి గాలి రావడానికి. ఇది వాక్యం ఏమన్నా కూర్చోవడం వల్ల ఏమైందంటే, ఆ చల్లటి గాలి తగింది. దేవుని వాక్యం అది తగ్గట్లా, వాడు దాని మీద ధ్యాస పట్టలేకపోయాడు. నిద్ర భారం కలిగి, ఈ శరీరానికి సంబంధించిన నిద్ర అవుతుందే, అది వీడికి భారం కలగజేసిందట. దేని మీద భారం కలగజేసింది సార్? వాక్యం వినకుండా భారం కలగజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు కూడా కిటికీలో కూర్చున్నావు, యవనస్తుని పోలి ఉన్నావా? నువ్వు కూడా నిద్ర భారం కలిగి ఉన్నావా, లేక కుటుంబ భారం కలిగి ఉన్నావా? నువ్వు ఏ భారం కలిగి ఉన్నావు? నువ్వు క్రీస్తు కొరకు ఆత్మల భారం కలిగి ఉన్నావా? నువ్వు ఏ భారం కలిగి ఉన్నావు? వాడు నిద్ర భారం కలిగి ఊగిసలాడి పైనుంచి పడ్డాడు, పడగలేవాడు,
చనిపోయాడు. ఈరోజు కనుక ఆత్మీయ విషయంలో నువ్వు ఊగిసలాడుతూ ఉంటే అటు లోకం వైపు ఇటు దేవుని వైపు, సగం రోజులు దేవుని వైపు, సగం రోజులు లోకం వైపు. నీకు అవసరమైతే దేవుడి దగ్గరికి వస్తున్నావు, అవసరం లేకపోతే లోకం వైపు వెళ్ళిపోతున్నావు. అంతా బాగున్నప్పుడేమో లోకం వైపు వెళ్తున్నావు, ఏమీ లేనప్పుడేమో దేవుడి దగ్గరికి వస్తున్నావు. ఎలా ఉంది నీ పరిస్థితి? నువ్వు కూడా ఊగుతా ఉన్నావేమో. వాడు ఊగుతా ఉన్నాడు, ఏమైందంటే పడ్డాడు. ఈరోజు కూడా నువ్వు నేను ఊగుతా ఉంటే కనుక నువ్వు నేను పడిపోతాం. ఎక్కడ పడతాం తెలుసా? మరణము చోటుకి. మరణం అనగా శారీరక మరణం కాదు, శాశ్వతమైన మరణము అనగా నిత్య నరకాగ్నిలో పడేవారి. హల్లెలూయా! గమనించాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం. నువ్వు కూడా ఊగులాడుతున్నావా? ఎలా ఉన్నావు? ప్రార్థన చేస్తున్నావా? నేను వాక్యాలు చదువుతున్నావా? ఆజ్ఞాతకమే పాపము, పాపం వల్ల జీతము మరణం. ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ చెప్పగలరు అక్కడ? అయ్యో, భూమి మీద కానీ భూమి, అయ్యో, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధించు. మొట్టమొదటి ఆజ్ఞ. నువ్వు అది చేయట్లా. పూర్ణ మనస్సుతో ఆలోచన నువ్వు దేవుడిని ఆరాధించట్లా. పూర్ణ వివేకంతో దేవుని కూర్చోట్లా. ఇక్కడ కూర్చున్నావే కానీ అనేకమైన ఆలోచనలు నీ హృదయం పరిగెత్తుతూ ఉంటాయి. అందుకే ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందంట దేవుడు. ఇంత మోసకరమైంది మన హృదయం తెలుసా? ఇక్కడ కూర్చొనే ఉంటాము, ఇంటికి కాలం వేసి వెళ్ళేదా తక్కువ ఎల్లరపట్టి వెళ్ళొచ్చేసింది. అవునా? అవునా కదండి? అవునా? కూర్చొనే ఉంటాం, పలానా చోటకి వెళ్ళాలంటే 5 నిమిషాలు వెళ్ళొచ్చింది, ఆ సెకండ్స్లో వెళ్ళొచ్చిందండి. ఇక్కడ కూర్చొని వెనక పోయొచ్చింది మన మనసు తెలుసా? అంత ఘోరమైంది మన మనసు. వద్దన్నా సరే దీంట్లో 100 ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అయ్యా వద్దురా తినే పెట్టరా అంటే. 5 కదే చేశాడు. చక్కని యవనస్తుడు కూర్చోవలసిన స్థలంలో కూర్చోవాల, తనకు నచ్చిన స్థలాన్ని ఎన్నుకుని ఆయనే కూర్చున్నాడు. ఎవరు కూర్చోమని చెప్పలా, గ్రంథంలో రాయలా పలానా అక్కడ కూర్చోమన్నారని. ఆయనకి నచ్చింది ఆయన వెళ్ళి కూర్చున్నాడు, సొంత నిర్ణయం తీసుకున్నాడు, కూర్చున్నాడు. ఊగిసలాడుతున్నాడంట. దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టలేదు. ఏమైపోయింది తెలుసా? తన బ్రతుకు మరణ పాత్రానికి, మరణానికి లోనైపోయింది. ఈ రోజు నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో సమయం గడపక, దేవుని దగ్గరికి గడపక, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తావంటే అయిపోయింది. ఏం లేదు. తర్వాత వెనక్కి చూసుకుంటే ఏం లేదు. 5 కన్నా అవకాశం దొరికింది. ఎందుకు తెలుసా? అపోస్తలుడైన పౌలు వెళ్ళి ప్రార్థన చేస్తే కింద చదువుకుంటా పోతే ఆయన మళ్ళీ తర్వాత బ్రతికాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికాడు ఆయన. ఈ రోజు నేను బ్రతికించేవాడు ఎవరు లేడు. ఎందుకు తెలుసా? జీవ మరణములు నీ వశమై ఉన్నాయి. హల్లెలూయా! నీ 4 వశమై ఉన్నాయి జీవ మరణాలు. పరలోకపు తాళం చేతులు, పాతాళం తాళం చేతులు నీకే ఇచ్చాడు దేవుడు. నువ్వు దేన్ని ఉపయోగిస్తావు? నీకేది కావాలి? అవసరానికి మాత్రం ఒకటి దయచేసి. అవసరం కోసం దేవుని వాక్యాన్ని చదవదు. అవసరం కోసం దేవుడికి రాదు. ఆయన ఇస్తాడు. నువ్వు భక్తి చేయి. మనం అదే నేర్చుకున్నంత ఉంటుంది. ఏం చేయాలి? భక్తి చేయాలి. శక్తి కలిగిన భక్తి చేయాలి. అపోస్తలుడు పౌలైన స్పెషల్ ఏం కాదు, పేతురు స్పెషల్ ఏం కాదు, యోహాను స్పెషల్ ఏం కాదు, వీళ్ళందరూ స్పెషల్ ఏం కాదు. వాళ్ళు మనకన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు, లోక ప్రపంచం గురించి ఏం తెలియదు. వాళ్ళకి ఏం తెలియదు. చేప పట్టుకొని ఆ చేపలు నమ్ముకొని బ్రతికేవాళ్ళు. అటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఎవరు వీరు? వాళ్ళేనా వీళ్ళు? ఆ చేపలు పట్టేవాళ్ళనే వీళ్ళేంది ఎలాగ మాట్లాడుతున్నారు? పండితుల్లాగా మాట్లాడుతున్నారండి. వీళ్ళు పామరులు కదా, వీళ్ళకి ఏం తెలియదు కదా అంటే దేవుని శక్తిలో ఉన్న మాధుర్యమే. హల్లెలూయా! దేవుని ప్రియ సంగమా, నువ్వు నేను కూడా ఎలా ఉండాలంటే అటువంటి శక్తి కలిగిన భక్తి చేయాలి. 5 దాకా తనకిష్టమైనట్టుగా కూర్చొని, తనకిష్టమైనట్టుగా తన జీవితాన్ని గడిపేసి, తనకిష్టమైనట్టుగా నిద్రమానానికి లోనైపోయి, అనగా శారీరక ఆశకి లోనైపోయి తన మరణానికి గురైనట్టుగా నువ్వు నేను కూడా భక్తికి దూరం అవుతున్నామే. నువ్వు నేను మనకిష్టమైనట్టుగా బ్రతికి దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నామే. చూద్దాం, ఇంకొన్ని మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాగా మేము ఆయన తోడి పరివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకున్నవద్దని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. ఈ మధ్యకాల సమయంలో అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఎందుకు వేడుకుంటున్నాడంటే దేవుని కృపను వ్యర్థము చేసుకున్నవద్దని. దేవుని కృపను వ్యర్థము చేసుకోకూడదు. అవును కదండి? ఇప్పుడు అన్నం వేసి ఇచ్చారు, ఎవరన్నా ఆకలి అవుతుందనగానే అన్నం వేసి ఇచ్చారు, చక్కని కూర వేసి ఇచ్చారు, ఆ ప్లేట్ తీసుకుని కూర్చున్నావు, దాంట్లో ఒక గుప్పిడి ఇసుకు పోసుకున్నావు అనుకో,
తింటావా? ఉపయోగపడుద్దా? పోనీ వేరేవాడు తింటాడా? నీకు ఉపయోగపడదు, పక్కనోడికి ఉపయోగపడదు. దేవుడు నీకు కృపనిచ్చాడు, దేవుడు నువ్వు సజీవంగా ఉంచాడు, దేవుడు నువ్వు బ్రతకడానికి సమస్తాన్ని ఇచ్చాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇన్ని ఇచ్చాడు. నువ్వు పాపములోనికి, మరణములోనికి, నరకములోనికి వెళ్లకుండా తన శ్రేష్టమైన కుమారుని భూమి మీద పంపించి, తన ఏకైక కుమారుని భూమి మీద పంపించి, తన శ్రేష్టమైన రక్తాన్ని కాచి నిన్ను నన్ను పవిత్రంగా చేసి తన కృపలో తన రెక్కల కింద మనం భద్రపరుస్తుంటే దాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? వ్యర్థం చేసుకుంటున్నాం. అపోస్తలుడు పౌలు అదే చెప్తున్నాడు, దేవుని కృపను వ్యర్థం చేసుకోనని. ఐదుకు దేవుని సన్నిధికి పిలువబడిన వ్యక్తి, ఐదుకు ఎవరికి లేని ఆసక్తితో దేవుని సన్నిధిలో కూర్చోవలసిన ఆయన, దేవుని సన్నిధిలో అవకాశం దొరికితే దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకొని తన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో కూడా తన నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి అప్పచెప్పాలి తన జీవితాన్ని. అయ్యా నా జీవితాన్ని అప్పచెప్తున్నాను, సరి చేయమని అప్పచెప్పాలా. తనే నిర్ణయం తీసుకుని వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. అక్కడ ఖాళీ స్థలం లేదని ఏం రాలేదండి, అంటే స్థలం ఉంది, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు. ఈరోజు మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో మనం అనేక నిర్ణయాలు తీసుకుంటాం. తర్వాత చేయొచ్చులే ప్రార్థన, తర్వాత చదవచ్చులే వాక్యం, తర్వాత చేయొచ్చులే, రేపు వారం వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటున్నావు. ఒకవేళ ఎందుకంటే దేవుడు ఇలా మధ్యకాల సమయంలో పిలిస్తే దేవుడు నువ్వు ఎదుర్కొనే వ్యక్తిగా ఉంటున్నావా? నువ్వు నిజంగా పరలోకానికి వెళ్ళగలవా? మనం పరిశీలించుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన కృప అండి ఇది. అనేక మందికి కృప లేదు. ఎంతో మంది అనామకులు రోడ్డు తిరుగుతూ ఉన్నారు. దేవుడు ప్రేమ తెలియక ఆ రాయికో, చెట్టుకో, పుట్టుకో, దేనికో మొక్కుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుడు ఎవరో తెలియక. ముక్కోటి దేవతలు, ఎన్ని దేవతలు అంట? ఏమంటే ఒక కుటుంబానికి ఒక తండ్రే ఉంటాడండి. 3 కోట్ల మంది తండ్రి ఉంటారు. ఈ సృష్టిని చేసింది ఆయన, ఈ సృష్టికర్త ఆయన, రక్షకుడు ఆయన. ఆయనను ఆరాధించాల్సిన వీళ్ళు ఆయన్ని ఆరాధించుకున్నారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టికర్తను ఆరాధించిన మనిషి, సృష్టికర్తనే ఆరాధించి ఆయన స్మరించుకోవాల్సిన మనిషి ఏం చేస్తాడు తెలుసా? సృష్టిని ఆరాధిస్తున్నాడు. ఆ చెట్టులో, పుట్టలో, రాయిలో, రప్పలో దేని మొక్కుతా ఉన్నాడు. అవి ఏమైనా మాట్లాడగలవా? వాళ్ళు సహాయం చేయగలవా? ఏం చేయలేదు. ప్రయాస, వ్యర్థమైన ప్రయాస. కానీ నీకు కృపనిచ్చాడు. నిజమైన దేవుడు నీకు కృపనిచ్చాడు. నిజమైన దేవుడు నేనే అని చెప్పుకొని ఆయన సాక్షిగా, హతసాక్షిగా మిగిలి నీకు ఆయన చూపిస్తున్న మార్గం ఏంటి తెలుసా? నిత్య మార్గము. హల్లెలూయా! ఆయన నీకు చూపించిన మార్గము సత్య మార్గం. ఆయన నీకు చూపించిన మార్గము పరలోకపు మార్గం. ఐదుకు తన జీవితంలో ఆ మార్గాన్ని పోగొట్టుకున్నాడు. ఐదుకు తన జీవితంలో తనకిష్టమైనట్టుగా బ్రతికి మరణపాత్రుడయ్యారు. ఈరోజు ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నావేమో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని కృపను వ్యర్థం చేసుకోబాక. బ్రతుకున్నప్పుడే నువ్వు దాన్ని జాగ్రత్త చేసుకో, దాన్ని వ్యర్థం చేసుకోబాక. అనగా నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు అని హెచ్చరిస్తున్నాడు. వ్యర్థం చేసుకోవద్దు అంటే వ్యర్థం చేసుకుంటున్నావనే కదా. అన్నం కింద పడకుండా తిను అంటే అన్నం కింద పడతాదన్న ఉద్దేశమే కదా. అంతే కదండి, అంతేనే కదా. ఉన్నది అందరు ఇక్కడ. హల్లెలూయా! కాబట్టి దాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటావు అన్నాన్ని, అలాగే దేవుని కృపను కూడా అంతే పవిత్రంగా చూసుకుంటాం. కోటి విద్యలు దేనికోసం అండి? చెప్పండి, ఏదో చెప్పండి, తెలుసు కదా మీకు. కోటి విద్యలు దేనికోసం? పట్టుకూటి కోసం. కూటి కోసమే కదా. 4 రోజులు చచ్చిపోయి ఈ బ్రతుకు కోసం కోటి విద్యలు నేర్చుకుంటే శాశ్వత కాలమైన జీవితాన్ని పరలోక రాజ్యాన్ని ఇస్తున్న ఆ దేవునికి ఇది నేర్చుకోమన్నాడండి. అంటే ఇంకేం చెప్పాలి? ఇదే ఆయన నేర్చుకోమని చెప్పాడు. ఈ వాక్యాన్ని నేర్చుకున్నాయినా, ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. ఒక్క విద్య నేర్చుకో చాలా. కోటి విద్యలు కూటి కోసం 4 రోజులు చచ్చిపోయి ఈ శరీరం కోసం అయితే శాశ్వతమైన ఒక రాజ్యం కోసం దేవుని వాక్యాన్ని నేర్చుకోమని. ఎంతమంది ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు? దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను అని చెప్పి ధైర్యంగా చదువులే అంతగా అవసరం నా చదువు కాదు అన్న. కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కదా, నా చదువు కాదు అందుకే చదవాలి. మనం దేవుని వాక్యం వింటున్నావా? నేను మొన్న నైట్ వచ్చాను, నేను వచ్చేటప్పటికి పాప అమ్మ టీవీలు కట్టుకోలేదు. ఏదైనా నేను క్యాగ్లో పెడతా ఉన్నాను. ఇంకా వాళ్ళ పాప వినపడో లేదో కానీ ఇంకోటి సౌండ్ పెట్టుకుంటా వచ్చేది క్యాగ్లో పెడతాను. నేనే ఇక్కడ క్యాగ్లో పెడితే ఉండాలా? 4 గంటలు వచ్చింది. నేను పిలవలేదు, పొరపాటు నాకులాగా వేసుకుని వచ్చాడు. నేను పొలం రాజ్యం నుంచి దిగి వచ్చి నేను పిలుస్తున్నాను, రండి ప్రార్థన ప్రారంభిస్తున్నాను, నేను నాకులాగే పిలిచాడు. మీరు రాకపోతే పరిస్థితి ఆయన తప్ప మీద
నేను ఎలా వస్తానో నాకు తెలియదు, తండ్రికి తప్ప అన్నాడు. అవునా? అవునా కదా? అవునా కాదండి? వస్తానన్నాడు. ఎలా దొంగలాగా వస్తానన్నాడు. అంటే ఎలాగ వస్తాడో ఆయన కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు అన్నాడు. పొరపాటున నేను రావడం లేట్ అయింది, నాకు ఇంటి దగ్గర ఏదో పరిపడి ఆగిపోయా. నాకులాగా ఆయన వచ్చేసాడు, మళ్ళీ తీసుకుని తర్వాత వచ్చేసాడు. అందరూ ఏమనుకుంటారు, సార్లు వచ్చాడు అనుకుంటాడు. పొరపాటున నాకులాగా ఆయన వచ్చి ప్రార్థన ప్రారంభిస్తుందా రండి అని అన్నాడు. అవునా? మీరు వస్తారో రారమ్మని నాకు తెలియదు, మీరే దాన్ని నిశ్చయించుకోవాలి. మేము దైవదాసులం, అలాగే దేవుని యొక్క దాసులం. దేవుని పక్షాన మేము వస్తున్నాం. మమ్మల్ని ఆపేసి ఒక్కోసారి ఆయన కూడా వస్తాడు చెక్ చేయడానికి, అసలు నిజంగా వీళ్ళు వస్తారన్నమాట. ఇన్ని రోజులు నేను గుర్తించుకుంటున్నావు కదా బాబు, వస్తారా పరిస్థితి ఏంటి, నేను చెక్ చేస్తానని చెప్పి వచ్చాడు అనుకోండి. నేను రాకుండా పరిస్థితి నా తప్ప ఆయనకి తప్ప. ఇక ఆయన రావడం ఆయన తప్ప అంటారా? చెప్ప పెట్టుకుని వచ్చాడే. ఏదో తప్ప అయితే ఉండాలిగా. నా తప్పన అయి ఉండాలా, నీ తప్పన అయి ఉండాలా? ఆయన చెప్ప పెట్టుకుని వచ్చాడే, ఆయన తప్పన అయి ఉండాలా? అంతేనా? ఆయన తప్ప అవుతుందండి. ఎలా ఉన్నాం బట్టి? నేను ప్రతిసారి మీకు చెప్పేది అదే, మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అయితే తన జీవితంలో ఎవ్వరికి లేని, మీకు సంగతి తెలుసు కదా, ఆ అబ్బాయి పేరు బైబిల్లో రాయాలి. ఎంత అదృష్టం అండి. ఒక చిన్న సంఘటన, ఇంకా తర్వాత బైబిల్ ఎక్కడ ఆయన పేరు కనపడదు. ఒక చిన్న సంఘటనలోనే ఎంత పవిత్రమైన బైబిల్లో, పవిత్ర గ్రంథమైన ఈ బైబిల్లో ఐతుకు అనే చిన్న యవనస్తుడు పేరు బైబిల్లో రాయబడింది. ఎంత అదృష్టం. తన జీవితానికి మనకు మాదిరి చూపించడానికి దేవుడు రాశాడు. ఎందుకు తెలుసా? యవనస్తుడు అని రాశాడు. యవన కాలంలో ఎవరెస్టులను ఉంటే ఏది తెలుసు, లోక సంబంధమైన ఆత్మపాప కాలపు భోగములన్నీ తన ఆలోచనలో ఉంటాయని తెలుసు. అటన్నిటిని వదిలిపెట్టి పెట్టలేక వచ్చాడు. మొత్తానికి ఎక్కడ లాక్కొచ్చింది శరీరాన్ని. కానీ ఎక్కడ చేశాడు? అక్కడ చిన్న మిస్టేక్ చేశాడు. లాక్కొచ్చింది దీన్ని దేవుని సన్నిధిలో కూర్చోకుండా తనకి ఇష్టమైన స్థలంలో కూర్చున్నాడు. ఈరోజు మనం కూడా ఎక్కడెక్కడ లాక్కొస్తున్నాం కానీ శరీరాన్ని దేవుని మీద పూర్తిగా ధ్యాస పడలేకపోతాం. దేవుని వాక్యం మీద పూర్తిగా ధ్యాస పడలేకపోతాం. సగమటు సగమిటు. ఆయన కూడా సగమిటుగా కూర్చున్నాడు. లోకం ఎక్కువ ఆకర్షిస్తుంది. ఏమొస్తుంది? లోకం ఈ శరీరాన్ని బాగా ఆకర్షిస్తుంది. ఒక్కసారిగా వాడిని ఆకర్షించింది, తప్పులు పడిపోయాడు. ఈరోజు నేను నన్ను కూడా అనేకమైన ఆకర్షిస్తున్నాయేమో. ఒకవేళ నువ్వు నేను కూడా వాటికి ఆకర్షిస్తున్నా అవుతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇందాక మనం నేర్చుకున్నాం పరిశుద్ధులుగా ఉండాలని. అవునా? పరిశుద్ధులుగా ఉండాలని, శక్తి కలిగి భక్తి చేయాలని. ఆ శక్తి కలిగి భక్తి చేస్తే పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందని నేర్చుకున్నాం. అయితే చిన్న మాట, నువ్వు ఎలా ఉన్నావు? ఓకే, నువ్వు ఎలా ఉన్నావు? శక్తి కలిగి భక్తి చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధపరచడానికి నువ్వు దేవునికి సమర్పించుకున్నావా? పరిశుద్ధపరచాలి పడవాలి. నువ్వు సమర్పించుకుంటే పరిశుద్ధపరచబడతావు. భక్తి చేయాలి, శక్తి కలిగి భక్తి చేయాలి. నువ్వు భక్తి చేయడానికి ప్రారంభించు. అవునా కదండి? బకెట్లో నీళ్ళు పెట్టారు, నీళ్ళు కాసింది, గోరు వేసిన నీళ్ళు, సబ్బు తమలు అన్నీ ఉన్నాయి. నువ్వెలా స్నానం చేయడానికి అంతేనా? పరిశుద్ధత దేవుడు ఇస్తానన్నాడు. లేక బకెట్లో నీళ్ళు రెడీగా పెట్టి సోప్ కూడా పెట్టాడు. ఆయన రక్తం కూడా అక్కడ పెట్టేశాడు. ఈ సోప్ అనగా దేవుని యొక్క రక్తం, వాక్యం అనగా నీళ్ళు, ఆ రెండు రెడీగా ఉన్నాయి. టవల్ అనగా పరిశుద్ధ వస్త్రాలు అన్ని శుద్ధంగా ఉన్నాయి. నువ్వు వెళ్ళకపోతే ఎలా? మీకు అర్థమైందా? అంటే నేను రోజు వాడే ఆ పరిస్థితినే మీకు చెప్తున్నాను. రోజు మనం స్నానం చేస్తాం కాబట్టి ఆ పరిస్థితినే మీకు చెప్తున్నాను. వీటన్నిటికీ అవి అంత అవసరమో, నువ్వు వెళ్తేనే అవి అవసరం. నువ్వు వెళ్ళకపోతే ఎక్కడ ఉంది? ఎవరో పెళ్ళి వేస్తారు. అంతేనా? అంతేనా? అండి, వెళ్ళకపోతే వేరే వాళ్ళు వెళ్తారండి స్నానానికి. నీకోసం ఎదురు చూడరా, రా అని దేవుడు కూడా నీకు సమయం ఇస్తాడు. నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నువ్వు శక్తి కలిగి భక్తి చేయాలి, నువ్వు సమర్పించుకోవాలి దేవునికి. అయ్యా, నేను ఇక మీదగా నీకు ఇష్టమైన వ్యక్తిగా ఉంటా. ఎంతవరకు నాకు పాపం విమోచన లేదు, పాపంలో బ్రతుకుతున్నాను, తెలియని భక్తి చేస్తున్నాను. చేయలేక నీకు ఇష్టమైన భక్తి చేస్తాను, నీకు ఇష్టమైన నేను నడుచుకుంటా, నా చిత్తాన్ని సమర్పించుకుంటా. తెలియక పాపాలు చేసా నేనేం చేయను. నీకు ఇష్టమైన బ్రతుక ఒప్పుకొని కనుక నువ్వు వెళ్ళి కనుక బాప్టిజం తీసుకుంటే, మారు మనసు పొందితే అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఏది లేకుండా భక్తి చేస్తానంటే ఎలాగ లేదు. ఏది లేకుండా భక్తి చేస్తానంటే ఎలా ఉంటుంది తెలుసా? ముట్టెలలో ఉట్టి ప్లేట్లో చేయబెట్టి అన్నదంటే, ఉట్టి ప్లేట్లో చేయబెట్టి తింటే అన్నదంతా ఏంటంటావు, గాలి తింటున్నావు. నువ్వు చేసే భక్తి కూడా అంతే. ఏమి లేకుండా భక్తి చేస్తున్నావు అనుకుంటే ఉట్టి ప్లేట్లో మీరు ప్రాక్టికల్ చేయండి. ఇవన్నీ ఉట్టి ప్లేట్ పెట్టుకోండి, అన్నం తినాలి అనుకోండి, ఉట్టి గ్లాస్ పెట్టుకోండి, నీళ్ళు తాగుతారు అనుకోండి, తీరుతుందా? లోపల తీరుతుందా?
4 రోజులకి ఏమైతే ఎంత చేస్తే పేషెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తారు. అవునా అవునా? ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్తారు అక్కడైతే నరకానికి వెళ్తారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఐదు తన జీవితంలో చేయడానికి పని వచ్చేసాడు. ఏం తెలుసా? తన సొంతంగా నిర్ణయం తీసుకోలేదు. తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు. ఈ రోజు నువ్వు కూడా ఎలా ఉన్నావు? నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా? ఈ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా? ఈ జీవితాన్ని సరి చేసుకోవాలని ఇష్టపడుతున్నావా? లేకపోతే పరిశుద్ధపరచబడుకొని దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా జీవించి పరుడు రాజ్యానికి ఆయుధం సిద్ధమవ్వాలనుకుంటున్నావా? ఎలాగ ఉన్నావు? నీదే నిర్ణయం. నేను కేవలం చెప్పేవారి మాత్రం నిర్ణయం నీదే, జీవితం నీదే, ప్రభులోక రాజ్యం నీదే. నువ్వు పరిశుద్ధపరచబడితే దేవుడి మాట గురించి ఆశ్రయించుకోవాల్సిందిగా ప్రారంభం చేసుకున్నాం. కలవలసింది కలుగుతున్నాం. హల్లెలూయా. అవునైనా ఆదివారం రొట్టె విరుచుకొని కలందరూ కూర్చున్నారు. అయితే తన జీవితంలో ఎవరికి లేని అర్హత కలగజేస్తారు మీ సన్నిధిలో కూర్చోడానికి. కానీ ఆయన తనకిష్టమైనట్టుగా తను కూర్చున్నాడు. తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు. తండ్రి ఈరోజు కూడి వచ్చిన మా సంఘంలో కూడా అయ్యా కూర్చోడానికైతే ఆదివారం మీ సన్నిధిలో కూర్చున్నారు, రొట్టె విరుచడానికైతే కూర్చున్నారు. కానీ ఆయన తమ జీవితంలో నీకు వ్యతిరేకమైన పరిస్థితులు అనేకము, వారి ఆలోచనలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నీకు ఇష్టమైనట్టుగా తన జీవితాలు ఉన్నాయి తండ్రి. వారిని క్షమించున్నది అయ్యా, వారి పక్షాన్ని నేను అడుగుతున్నాను. అయ్యా వారిని క్షమించండి, వారికి పాప విమోచన దయచేయండి తండ్రి. స్తోత్రం అయినా వారందరినీ పరిశుద్ధులుగా మార్చమని పెట్టుకున్నాను తండ్రి. స్తోత్రము. నీ వాక్యంతో వారిని జీవితాలు మార్చండి తండ్రి. స్తోత్రం అయినా లోతైన అనుభవానికి నడిపించండి, నీ ఆత్మతో అభిషేకించండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డ పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. స్తోత్రం. తమ జీవితంలో పరిశుద్ధపరచబడడానికి శక్తి కలిగిన భక్తి చేయడానికి నైనా తమ జీవితాన్ని సమర్పించుకోవడానికి కృపను చూపించింది నైనా. ఎవరైతే తండ్రి ఆర్థిక భారాలతో ఉన్నారో వారికి నైనా ఆర్థిక సంఖ్యలు త్రిప్పమని వేడుకుంటున్నాం నైనా. స్తోత్రమైనా ఎవరైతే కుటుంబాల్లో కలహతలతో అయా మచ్చలతో తండ్రి బాధలతో ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేని వేదనతో ఉన్నారో అయా కన్నీరు విడుస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలను యేసు నామమున గద్దిస్తున్నాను తండ్రి. అయా దూరపరచండి, నెమ్మది శాంతి సమాధానం దయచేయండి తండ్రి. కుటుంబంలో ప్రేమను దయచేయండి తండ్రి. స్తోత్రం. ఐక్యత దయచేయండి నాయన. స్తోత్రం నాయన. అయ్యా కూడి వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ సాక్షిగా వాడుకోండి తండ్రి. స్తోత్రం. అలాగే నాయన చంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా నాయన పగలు ఎండ దెబ్బలు రాత్రి వెన్న దెబ్బలు తగలకుండా నీ సన్నిధిలో మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మనుష్యుల దయను నీ దాన్ని కృపను చూపించండి తండ్రి. నీ అరచేతుల వారిని చెప్పుకోమని పెడుతున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అలాగే నేను శ్రేణిని బట్టి వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా నాయన 9 సంవత్సరాలు గడిచినాయి. 8 అయ్యా 8 సంవత్సరాలు మీరు అయ్యా తమ ఆ బిడ్డని నేను సురక్షితంగా కాచి కాపాడారు నాయన. 9వ సంవత్సరం ఇచ్చారు అయ్యా. నూతన సంవత్సరం అయ్యా కిరీటాన్ని ఆ బిడ్డకి ఇచ్చారు తండ్రి. స్తోత్రం. మనుష్యులదైన నీ దగ్గర వదిలితలకు కృపను చూపించండి అయ్యా. తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చి బిడ్డగా ఆ బిడ్డని అయ్యా పెంపొందించమని పెట్టుకుంటాం. మంచి శక్తిని దయచేయండి, మంచి జ్ఞానము దయచేయండి. రాకపోకలు తోడుగా అయ్యా నీ దూతల్ని ఉంచండి తండ్రి. స్తోత్రం అయినా అయ్యా. మిగతా బిడ్డలందరినీ కూడా పేరు పేరు నుంచి ఆశీర్వదించి బలపరచమని పెట్టుకుంటాం. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకుని రావద్దు తండ్రి. ఆమేన్.